హలో ఫ్రెండ్స్, కాంచీపురం అంటే సిటీ ఆఫ్ టెంపుల్స్ అంటారు. అంటే ఇక్కడ ఉన్న ఆలయాలు మరి ఎక్కడ మనం చూడలేము. అండ్ ఇక్కడ ఉన్నవన్నీ కూడా అతి పురాతనమైన ఆలయాలు. కాంచీపురంలో ప్రాముఖ్యత చెందిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి కైలాసనాథ స్వామి ఆలయం. ఈ ఆలయం చాలా పురాతనమైనదిగా చెప్తున్నారు. అప్పట్లో పెద్ద గుడి అంటే అది ఈ ఆలయాన్ని చెప్పేవారంట. అండ్ ఆ తర్వాత ఈ ఆలయాన్ని చూసి ఈ ఆలయాన్ని పోలినట్టు ఆర్కిటెక్చర్తో మిగతా కొన్ని ఆలయాలను నిర్మించారు. ఇంకా ఇక్కడున్న స్వామివారి యొక్క గర్భగుడిలో ఉన్న శివలింగం కన్నా ఎక్కువ పెద్దగా శివలింగాలను నిర్మించడం ఇవన్నీ కూడా ఆ తర్వాత చేసినట్టుగా చెప్తున్నారు. సో మొట్టమొదటిగా ఇటువంటి శివలింగం, ఇంత పెద్ద శివలింగం నిర్మించవచ్చు, ఇంకా ఇటువంటి ఆర్కిటెక్చర్లో కూడా గుడి కట్టచ్చు అని చెప్పి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది ఈ ఆలయం. మిగతావన్నీ కూడా ఈ ఆలయాన్ని దర్శింప చేసి వచ్చిన ఆలయాలే. అంతేకాకుండా ఈ ఆలయం యొక్క గర్భగుడిలో మోక్ష మార్గం ఉంది. అంటే ఆ మోక్ష మార్గంలో ఇలా వెళ్ళి అలా బయటకు వస్తే తప్పకుండా మోక్షం లభిస్తుంది అనేది కూడా భక్తుల మధ్య ఉన్న నమ్మకం. మరి ఈ ఆలయ విశేషాలు ఏంటి, ఈ ఆలయ చరిత్ర ఏంటి తెలుసుకుందామా? ఇది ఒక ఆలయం అని చెప్పడం కన్నా ఆలయం కన్నా ఎక్కువ అని చెప్పడమే కరెక్ట్గా ఉంటుందేమో. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారు దీన్ని ఒక మాన్యుమెంట్గా అనౌన్స్ చేశారు. ఇంకా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఈ ఆలయం యొక్క అడ్మినిస్ట్రేషన్స్ మొత్తం కూడా చూసుకుంటున్నారు. ఇప్పుడు కంప్యూటర్ యుగంలో మనం ఏదేదో చేస్తున్నాం, వీటన్నిటిని సవాల్ చేసేలా ఉంటుంది ఈ ఆలయం యొక్క ఆర్కిటెక్చర్. అండ్ అప్పట్లో పూర్వకాలంలో ఎంత బ్రహ్మాండంగా నిర్మాణ కళ ఉండేది అనేదానికి ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తోంది ఈ ఆలయం. ఆలయంలో అణువు కూడా అద్భుతం. సో మనం ఇప్పుడైతే ఎంట్రన్స్ గేట్ నుంచి లోపలికి వచ్చాము. చుట్టూ చాలా పెద్ద లాన్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ లాన్లో మనకి అతి పెద్ద నంది కనిపిస్తుంది. అండ్ చుట్టూ కూడా 4 పిల్లర్స్ ఉన్నాయి. ఆ పిల్లర్స్లో సింహాలు వాహనంగా ఉన్నాయి. సో ఈ సింహంని ఇన్స్క్రైబ్ చేయబడిన పిల్లర్స్, వాటి మధ్యలో బ్రహ్మాండమైన నంది. చూడ్డానికి చాలా బాగుంది కదా సైట్. గర్భగుడిలో ఉన్న స్వామివారికై తపస్సు చేస్తున్నట్టుగా ఉంది ఈ నందిని చూడ్డానికి. ఈ ఆలయం పల్లవ రాజుల కాలం నాటిది, 7వ శతాబ్దానికి చెందింది. 2వ నరసింహవర్ముడే ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా తెలుస్తోంది. ఆలయ ప్రాంగణం మొత్తం మనం చూసినట్లయితే 9 రకాలుగా మనం శివ దర్శనాన్ని పొందొచ్చు. అంటే పరమశివుడి యొక్క 9 రకాలమైన స్వరూపాల్ని దర్శించుకునే భాగ్యం లభిస్తుందన్నమాట. గర్భగుడిలో అయితే 16 మూలలు ఉన్న శివలింగం, చాలా పెద్ద శివలింగాన్ని మనం చూడొచ్చు. ఇంకా శివలింగంకి రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్ ఒక చిన్న పాత్ కనిపిస్తుంది. ఆ పాత్ని అంటే చిన్న దారి అన్నమాట, దాన్ని మోక్ష మార్గం అంటారు. ఆ మోక్ష మార్గంలో మనం కూర్చునో నిలబడో అలా నడవడానికి కుదరదు, పడుకుని అలా దేక్కుంటూ వెళ్ళాల్సిందే. అంటే చిన్నపిల్లలు ఎలా క్రాల్ చేస్తారో అలా వెళ్ళాలన్నమాట. అలా వెళ్ళి మనం ఒక ప్రదక్షిణ కంప్లీట్ చేసుకుని వస్తే మనకి మోక్షం లభిస్తుందనేది భక్తుల మధ్య ఉన్న నమ్మకం. ఒకప్పుడైతే ఫ్రీగా ఉండేది, ఇప్పుడైతే 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఈ మోక్ష మార్గంలో నడవడానికి. అండ్ ఇలా అందరూ కూడా పడుకుని అలా క్రాల్ చేస్తూ వెళ్ళలేరు కాబట్టి అలా వెళ్ళడం కుదరని వారు అలా పైకి, అంటే గర్భగుడిలో శివుడి యొక్క శివలింగంని చుట్టూ ఉన్న ప్రాంగణంలో అలా వెళ్ళి ఒక ప్రదక్షిణ చేసి రావాలి అంటే దానికి 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అంటే ఆ పొజిషన్లో నిలబడి నడవచ్చు అనమాట, అలా కొంచెం ఒంగినట్టు, క్రాల్ చేయడం కాకుండా. సో అలా కూడా అలో చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఒకప్పుడు ఫ్రీ, ఇప్పుడైతే ఛార్జెస్. ఇప్పుడైతే మనం గుడికి బయట ఉన్న ఔటర్ ప్రాంగణం యొక్క ఎక్స్టీరియర్ మండపంని చూస్తున్నాము. ఇక్కడ ఒక్కొక్క మండపంలోనూ శివుడి యొక్క ఒక్కొక్క స్వరూపం కనిపిస్తుంది, ఒక్కొక్క శివలింగం కూడా మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ మొత్తం కూడా 8 ఉన్నాయి. అందులో 2 ఒకవైపు, మిగతా 6 మరొక వైపు ఉన్నాయి. అంటే ద్వారానికి ఒకవైపు 2 మండపాలు కనిపిస్తాయి, మరొక వైపు 5 మండపాలు కనిపిస్తాయి అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి బయట ఉన్న ఆర్కిటెక్చర్. అయితే చూస్తేనే ఎంత బాగుందో కదా. సో ఫస్ట్ మీకు గుడి యొక్క ఎక్స్టీరియర్ అవుటర్ వాల్స్ అన్ని చూపిస్తాను. ఇక్కడ చూస్తుంటే మనకి దూరం నుంచి కనిపిస్తుంది కదా, ఇది గుడి యొక్క మహామండపం యొక్క విమానం.
అండ్ ఇంకా మనం లోపలికి వెళ్ళలేదు కదా, లోపల వెళ్ళిన తర్వాత చూపిస్తాను. సో బయట అవుటర్ వాల్ మొత్తం కూడా మనకి ఈ సింహము స్వరూపాలని ఎక్కువగా చూడగలుగుతాం. గుడి యొక్క ఫౌండేషన్ మొత్తము కూడా గ్రానైట్తో చేయబడింది. ఇంకా బయట ఉన్న ఈ కార్వింగ్స్, ఈ స్ట్రక్చర్స్ అంతా కూడా శాండ్ స్టోన్తో చేసినట్టుగా తెలుస్తుంది. అండ్ గుడి యొక్క విమానం చూసినట్లయితే పిరమిడ్ షేప్లో కనిపిస్తుంది. ఇంకా బయట ఉన్న ఆ 8 స్ట్రైన్స్ మనం ఏదైతే మండపాలు చూసామో వాటిని గోపురాలు అంటారు, లేదా ఉపాలయాలని కూడా అంటారు. ఇప్పుడు మనం చూస్తున్నదైతే అవుట్ సైడ్ బయట ఉన్న ప్రకారం. లోపలికి వెళ్తే మహామండపం చుట్టూ మనం ప్రదక్షిణ చేసినట్లయితే లోపల శివుడి యొక్క ఎన్నో వివిధ స్వరూపాలని ఇటువంటి ఆలయాలు అంటే ఆ ఉప మండపాలు ఏవైతే బయట చూసామో అటువంటి స్ట్రక్చర్స్ లోపలికి కనిపిస్తాయి. వాటిల్లో స్వామివారి యొక్క ఎన్నో స్వరూపాలని మనం దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత మహామండపంకి లోపల వెళ్తే అక్కడ గర్భగుడిలో పరమేశ్వరుడి యొక్క కైలాసనాథ స్వరూప దర్శనాన్ని మనం పొందొచ్చు. కాంచీపురంలో ఎన్నో అతి పురాతనమైన, ఎంతో బ్రహ్మాండమైన అతిపెద్ద ఆలయాలు ఉన్నాయి. వాటన్నిటిలోకి ఈ ఆలయం భిన్నంగా ఉండడం ఏ విషయంలో అంటే, మిగతా అన్ని ఆలయాలు కూడా ఆ తర్వాత చోళరాజులు, విజయనగర రాజులు వాళ్ళ వల్ల రెనోవేషన్కి గురైంది. కానీ ఈ ఆలయం పల్లవులు ఎలా అయితే నిర్మించారో అలానే ఉంది. అంటే ఏ మాత్రం మార్పులు లేకుండా ఆదికాలం నాటి ఆలయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. మహాశివరాత్రి నాడు ఈ ఆలయంలో స్వామివారి దర్శనాన్ని పొందడానికి వేలాది మంది భక్తులు వస్తారు. ఇప్పుడైతే ఈ ఆలయంలో అంత క్రౌడ్ కనిపించటం లేదు. అంటే ఇది చూడడానికి రిలాక్స్ చేసుకునే ఒక ప్లేస్లా లాన్ అవన్నీ ఉండడం వల్ల చాలామంది వచ్చి ఈ స్కల్ప్చర్స్ని చూసి ఎంజాయ్ చేసి వెళ్ళడం ఎక్కువగా ఉంటుంది. టూరిస్ట్ విజిట్ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ గుడిలో. కానీ శివరాత్రి నాడైతే మాత్రం భక్తుల రద్దీ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. గర్భగుడిలో స్వామివారి యొక్క శివలింగ స్వరూపం 2.5 మీటర్ల పొడవు ఉంటుంది. ఆల్మోస్ట్ మనం గుడి యొక్క బయట ఉన్న అవుటర్ పోర్షన్ మొత్తం ప్రదక్షిణ చేసాము. అండ్ లోపల ఉన్న విమానం కనిపిస్తుంది చూడండి, మహామండపం యొక్క విమానం ఇది మనం ఇప్పుడు చూస్తున్నది. సో మనం లోపలికి వెళ్ళడానికి గేట్స్ ఉన్నాయి, కానీ గేట్స్ అయితే ఇప్పుడు క్లోజ్లో ఉన్నాయి. సో బయట ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఈ సైడ్ గేట్స్ నుంచి వెళ్ళడం ఇప్పుడైతే డినే చేశారు. సో లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడు మనం చూస్తున్నది మహామండపం. ఇక్కడ ఈ ప్రకారం మొత్తం ప్రదక్షిణ చేసినట్లయితే ఉపాలయాలు అంటే బయట మనం గోపురం లాంటి స్ట్రక్చర్స్ చూసాం, అందులో స్వామివారి యొక్క వివిధ శివలింగ స్వరూపాలని దర్శించుకున్నాం కదా. అలా ఈ ప్రాకారం మొత్తం కూడా మనకి ఎన్నో ఉపాలయాలు ఉంటాయి. వాటిని దేవకులికాస్ అంటారు. ఈ చిన్న నేరో పాత్లో లోపలికి వెళ్తున్నాము, మహామండపం దాటుకుని లోపలికి. సో ఇక్కడ మొత్తం ఆ ఉపాలయాలు లెఫ్ట్ సైడ్ అండ్ ప్రదక్షిణ చేసిన పాత్ మొత్తం కనిపిస్తుంది. ఇంకా రైట్ సైడ్ మనకు కనిపించేదైతే అర్ధమండపం. అక్కడ అందరూ మెట్ల దిగి వస్తున్నారు కదా, అది అర్ధమండపం. అందులోనే గర్భగుడి, అక్కడే పరమేశ్వరుడి దర్శనం. ఇక్కడ మనం ప్రదక్షిణ చేసినప్పుడు పరమేశ్వరుడిని దాదాపు ఒక 17 నుంచి 23 వివిధ స్వరూపాల్లో దర్శించుకోగలుగుతాం. ఇంకా మొత్తం కూడా 52 దేవకులికాస్ ఉన్నాయి. 58 అనుకుంటున్నాను, 58 దేవకులికాస్ అంటే ఇటువంటి ఉపాలయ స్ట్రక్చర్స్. అందులో ఒక్కొక్క వాటిల్లో కూడా సంహారమూర్తి, అనుగ్రహమూర్తి, లింగోద్భవుడు, దక్షిణామూర్తి, త్రిపురాంతకుడు, ఉద్రతాండవమూర్తి, ఇలా వివిధ స్వరూపాల్లో పరమేశ్వరుడు మనకి దర్శనమిస్తాడు. ఉమామహేశ్వరమూర్తి, శివపార్వతులు, సోమస్కందమూర్తి, ఇంకా పరమేశ్వరుడు అమ్మవారి కూర్చుంటే వాళ్ళ ఒడిలో సుబ్రహ్మణ్య స్వామి కూర్చున్నటువంటి సోమస్కందమూర్తి యొక్క స్వరూపం ఉన్న ఆ 58 దేవకులికాస్ ఏవైతే మనం ఇప్పుడు చూస్తున్నామో ఆ గోపురం లాంటి స్ట్రక్చర్స్ అన్నిట్లో కూడా శివుడిని మనం వేరే వేరే స్వరూపాల్లో దర్శించుకోగలుగుతాం. ఇంకా అక్కడక్కడ ఇటువంటి నంది స్వరూపాలని కూడా చూడగలుగుతాం. అండ్ మోస్ట్లీ ఇక్కడికి వచ్చే వాళ్ళు ఫోటో తీసుకోవాలి అని చెప్పి పిల్లల్ని ఆ నందుల మీద ఎక్కి కూర్చోబెట్టడం అలా చేస్తున్నారు. అలా చేస్తే గుడి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళైతే చాలా స్ట్రిక్ట్గా డినై చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఆలయం చాలా చాలా పురాతనమైంది కాబట్టి అందులో కూర్చుని ఇక్కడున్న స్కల్ప్చర్స్ని పాడు చేయకండి అని చెప్పి చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్స్ ఇస్తున్నారు. సో మీరు కూడా వెళ్ళి కనులారా చూసి ఎంజాయ్ చేయండి. వాటిని డ్యామేజ్ చేయడం కానీ వాటిని అరగతీయడం ఇటువంటి పనులు అయితే మాత్రం చేయకండి. ఎందుకంటే మన హిస్టారికల్ మాన్యుమెంట్స్ని మనమే కాపాడుకోవాలి.
బయట ఉన్న ఎక్స్టీరియర్ ఆ వాల్స్ మొత్తం ఒక ఎత్తు అయితే లోపల ఉన్న ఈ ఇన్నర్ ప్రాకారం ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇది మరొక ఎత్తు. అంటే ప్రతి ఎటువైపు చూసినా, ఏ పిల్లర్ చూసినా, ఏ గోడ చూసినా మనకి ఎన్నో వివిధమైన స్కల్ప్చర్స్ కనిపిస్తాయి. శివాలయం కదా, ఇక్కడ ఉన్న ప్రాకారంలో మొత్తం శివుడి యొక్క స్కల్ప్చర్సే ఉంటాయి అనుకోకండి. ఇక్కడ ఈ గుడిలో మనం దుర్గాదేవి, ఇంకా విష్ణుమూర్తి యొక్క నరసింహ అవతారం, ఇంకా గరుడారుద అవతారం, బ్రహ్మదేవుడి యొక్క 5వ తలని పరమేశ్వరుడు ఖండించడం, ఇంకా దక్ష యజ్ఞాన్ని పరమేశ్వరుడు అంతం చేయడం, ఇంకా బ్రహ్మదేవుడు సరస్వతి, ఇంకా విష్ణుమూర్తి శ్రీదేవి భూదేవి, భిక్షాటనమూర్తిగా పరమేశ్వరుడు, రావణాసురుడు, ఇంకా వాలి, చండికేశ్వరుడు, వీళ్ళందరినీ కూడా ఇక్కడ స్కల్ప్చర్స్గా మనం చూడగలుగుతాం. అండ్ ఇలా మనం ప్రదక్షిణ చేస్తుండగా మనకి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రాంగణం కూడా కనిపిస్తుంది. ఈ గుడి అయితే మాత్రం మిగతా ఆలయాల్లా లేకుండా చాలా తక్కువ సమయం మాత్రమే ఓపెన్లో ఉంటుంది. మార్నింగ్ 6 to 10:30 ఆ టైంకి ఓపెన్లో ఉంటుంది. ఈవినింగ్స్ అయితే 4 to 6 ఆ టైం మాత్రమే ఓపెన్లో ఉంటుంది. అంటే గుడి యొక్క బయట ఎంట్రన్స్ గేట్ కానీ ఇంకా బయట ఉన్న మండపాలు ఇవన్నీ ఓపెన్లో ఉంటాయి. కానీ స్వామివారి దర్శనం పొందాలంటే మాత్రం మీరు చెప్పిన టైమింగ్స్లో స్ట్రిక్ట్గా ఫాలో చేయాల్సిందే. కాంచీపురం బస్ స్టాండ్ నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇంకా కాంచీపురం రైల్వే స్టేషన్ తీసుకున్నట్లయితే 4 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఏదర్ మీరు ఆటోస్ మాట్లాడుకొని రావచ్చు. అప్పట్లో వేగవతి అనే ఒక నది ప్రవహించేది ఇటువైపు. ఆ నది తీరానే ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇప్పట్లో ఆ నదిని చూడలేకపోతున్నాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం చూస్తున్నది ఆ బయట ఉన్న ఆ 58 దేవకులికాస్, అంటే ఆ ఉప ఆలయాలు అంటారు లేదా గోపురాలు అంటారు. వీటిల్లో ఉన్న ఎన్నో వివిధ శివస్వరూపాన్ని కూడా మీకు అలా చూపిస్తున్నాను. ఈ ఆలయాన్ని పోలినట్టుగానే కాంచీపురంలో వైకుంఠ పెరుమాళ్ స్వామి ఆలయం ఉంది. ఆ ఆలయంలో కూడా దాదాపు ఈ సింహం యొక్క స్ట్రక్చర్స్ కావచ్చు, ఇంకా గుడి యొక్క ఆర్కిటెక్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ఆలయాన్ని పోలినట్టుగానే ఉంటాయి. ఆ ఆలయాన్ని కూడా దర్శించుకోండి. ఇదివరకు మీరు ఆ ఆలయ దర్శనం పొందలేదంటే ఆ వీడియో లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చెక్ చేయండి. ఇక్కడ ఈ ఆలయం యొక్క విశేషాల గురించి ఫారినర్స్ చాలామందికి ఎంతో బాగా తెలుస్తుందని చెప్పాలి. అంటే ఇక్కడికి మన ఇండియాలో నుంచి కానీ లేదా ఇక్కడ తమిళనాడులో కాంచీపురంకి చెందిన లోకల్ పీపుల్ ఇటువంటి వాళ్ళు విజిట్ చేసేటప్పుడు ఓకే అలా చూసుకుంటూ అలా ఫొటోస్ తీసుకుంటూ అలా వెళ్ళిపోతాము. కానీ ఫారినర్స్ అయితే ఈ టెంపుల్కి వచ్చారంటే ఒక్కొక్క స్కల్ప్చర్, ఒక్కొక్క శిల్పాన్ని విడివిడిగా అబ్జర్వ్ చేస్తూ ఫొటోస్ తీయడం ఎక్కువ గమనిస్తున్నాం. అంటే వాళ్ళకి ఇటువంటి స్కల్ప్చర్స్ చూడడం చాలా అరుదు కాబట్టి వాళ్ళు మిస్ కాకుండా ప్రతి ఒక్క మైన్యూట్ అండ్ ఫైన్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా నోట్ చేసి క్యాప్చర్ చేసుకోవడం ఎక్కువగా గమనించగలుగుతున్నాం. మన దగ్గరే ఉన్న వస్తువు యొక్క వాల్యూ మనకు తెలియదు, కానీ అది లేని వారికే వాల్యూ తెలుస్తుంది అనేది మాకు అప్పుడు అర్థమైంది. సో మన దేశం యొక్క హిస్టారికల్ ఆర్కిటెక్చర్ని కాపాడడం మన బాధ్యత. సో అయినంత వరకు టెంపుల్లో ఉన్న స్కల్ప్చర్స్ని పాడు చేయకండి, అది ఏ టెంపుల్ అయినా సరే. ఈ ఆలయ దర్శనం మీకు కూడా ఎంతో బాగా నచ్చే ఉంటుందని అనుకుంటున్నాము. ఇప్పుడు మనం చూస్తున్నదే గర్భగుడి యొక్క విమానం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.